హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఖర్జూర చెట్లు ఏ విధంగా నాటున్నారో అన్ని లైన్గా నాటున్నారు. కోయట్లో వీళ్ళు రోడ్డు మీద పోయేదానికి వచ్చేదానికి ఈ విధంగా నైస్గా నాటుకుంటారు వాళ్ళ మధురాలల్లా. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క బాగా చెట్లు బాగా నైస్గా ఉంటాయి అనేది ఈ విధంగా నాటి పెట్టుకుంటారు. చూడండి ఏ విధంగా నాటున్నారో. ఈ తోట చూడండి, తోటలో మొత్తం అంతా ఎంత నీట్గా కట్ చేస్తుంటారో మట్టలన్నీ కట్ చేసి ఈ విధంగా నీట్గా పెడతారు. చూడండి ఏ విధంగా పెట్టుండారో ఒకసారి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు వీడియో తీస్తుంటే గాలి ఎక్కువ తగులుతుండది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాదులు కడతారు. 3 నెలలకు ఒకసారి ఈ విధంగా పాదులు కడతారు. చూడండి ఏ విధంగా కట్టుండారో. ఇప్పుడైతే కాపు అయితే లేదు, అందువల్ల ఈ విధంగా 3 నెలలకు ఒకసారి ఈ విధంగా అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా నీట్గా పెట్టుకుంటారు. కోయటోళ్ళు అప్పుడప్పుడు వచ్చి చాయ్ గవ్వ తాగేదానికి ఇట్టడి దివాణాలు కడతారు. ఈ దివాణం కట్టి ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఇది 3 తరాలది. ఇది 3 తరాల దివాన్ అది. చూడండి చాయ్ గవ్వ తాగేదానికి వీళ్ళు అప్పుడు కట్టినారు. ఇది వచ్చేసి మొత్తం అన్ని రాళ్లతో కట్టినారు. వీళ్ళ మధురాల్లో వచ్చేసి మొత్తం రాళ్ళన్నీ ఏరుకొచ్చేసి అప్పుడు రాళ్ళతో కట్టినారు ఈ దివానా. చూడండి ఏ విధంగా కట్టిండారో. అప్పుడు వాళ్ళు వచ్చేసి చాయ్ గవ్వ తాక్కునేదానికి ఈ విధంగా కట్టి పెట్టుకున్నారు అప్పుడు పాత ఓల్డ్ మాల్లో. అందువల్ల ఈ విధంగా కట్టినారు వాళ్ళు. అప్పుడు దిమ్మిలు కానీ ఇటుకలు కానీ అలాంటివి ఏం లేవు, అందువలన ఈ విధంగా కట్టినారు. చూడండి ఏ విధంగా ఉండదు, ఎలా ఉండదు ఒకసారి బాగా చూడండి ఫ్రెండ్స్. ఈ అరుగులన్నీ వచ్చేసి కూర్చుని చాయ్ గవ్వ తాక్కుండేదానికి, అందుకు ఆ అరుగులు కూడా ఆ విధంగా కట్టి పెట్టుకున్నారు. సేమ్ మన ఇండియాలో కూడా ఇంటి ముందర అరుగులు ఎలా కట్టుంటారో అలా కట్టి పెట్టినారు వీళ్ళు. దీని మీద చాయ్ గవ్వ పెట్టుకొని తాగేదానికి. ఇది ఓల్డ్ మాల్లో వాళ్ళు గుర్తుగా అలాగే పెట్టుకున్నారు దాన్ని. చూడండి ఏ విధంగా ఉండదో. మొత్తం అంతా రాయితోనే కట్టేసినారు దీన్ని. రాయి మట్టి 2 కలిపి కట్టి ఉండారు. ఇది కొత్తగా ఏమంటే అట్ట శిథిలం అయిపోకుండా ఉండాలని మళ్ళీ సిమెంట్ వేసి ఆ విధంగా కట్టేసినారు అరుగులకు. ఎందుకంటే గుర్తుగా ఉండాలనేది, వాళ్ళు పెద్దల నాటికి గుర్తు ఉండాలనేది ఈ విధంగా కట్టి పెట్టుకున్నారు. చూడండి ఏ విధంగా ఉండదో. ఈడ కూర్చొని తోట అంతా మొత్తం అంతా చూసుకుంటూ ఉండేదానికని ఈ విధంగా కట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా అక్కడ దివాణాలు కట్టిండారు. వాటిల్లో ఇప్పుడు చాయ్ గవ్వ అక్కడ తాగుతారు. ఇప్పుడు ఇది ఓల్డ్ మాల్ అయిపోయింది కాబట్టి దీని మీద ఖర్జూరము ఎండబెట్టి జీవాలకు వేసుకునే దానికి ఆ విధంగా ఎండబెట్టుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఖర్జూర చెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉండదు అనేది ఒకసారి చూడండి. ఎట్ట వేసి ఉన్నారో, ఎంత నైస్గా పెట్టున్నారో. ఇది వచ్చేసి రేగ్గా చెట్టు. వీళ్ళు మనం ఏ విధంగా చూసుకుంటామో మనం రేగ్గా చెట్టుని వదిలేస్తాము కాబట్టి వీళ్ళు ఏ చెట్టు అయినా కూడా అపురూపంగా పెంచుతారు. చూడండి ఏ విధంగా ఉండదో. ఇప్పుడు కాపుకి వచ్చింది ఇది, అందువల్ల దీనికి పాది తయారు చేసి ఆ విధంగా పెట్టున్నారు. ఇంకా కొద్ది రోజులు పోతే కోయిటి పిల్లలంతా ఈ చెట్టు కింద ఉంటారు. ఇది వరకు ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఖర్జూర చెట్టు, అది చనిపోయింది. దివాణం ముందు పక్క ఏ చెట్టు అయినా చనిపోయినా కూడా వాళ్ళు వెనకమిట్టి ఈ విధంగా మొక్కలు నాటి మళ్ళీ ఆ విధంగా రాళ్ళు పెడతారు నైస్గా ఉండాలని. చూడండి ఏ విధంగా ఉండదు దివాణం, అందువల్ల ఆ విధంగా పెట్టుకుంటారు. ఇది మొత్తం అంతా వచ్చేసి దివానకు దగ్గర ఉంటుంది కాబట్టి అంత నీట్గా పెడతారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ బంధువు మిత్రులు అందరూ వస్తారు కాబట్టి అంత నీట్గా పెట్టుకుంటారు. రోడ్డుకి ఈ పక్క ఆ పక్క ఇరువైపులా ఈ విధంగా చెట్లు నాటుతారు. ఎందుకంటే వాళ్ళ బంధుమిత్రులు వచ్చేటప్పుడు బాగా శుద్ధంగా ఉండాలనేది ఆ విధంగా చేపిస్తారు వీళ్ళు. కోవిడ్లో ఈ విధంగా మధురాలలో కూడా ఇంత నీట్గా పెడతారు. ఇది వచ్చేసి బెడ్సీము. మన ఇండియాలో టమోటాకు, ఉల్లగడ్డకు, వంకాయకు ఏ విధంగా పండించామో ఆ విధంగా పండించారు వీళ్ళు. గొర్రెలకు కానీ మేకలకు కానీ యాకే వేసేది కోయిట్లో. ఎందుకంటే గొర్రెలు కానీ మేకలు కానీ ఇష్టంగా తినే ఆకు ఇది బెడ్సీము. అందువల్ల ఈ విధంగా పండిస్తారు. ఎక్కువ శాతం బెడ్సీమే పండించేది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండదో. ఈ ఆకు వచ్చేసి ఒక మోరడు పైకి పెరుగుతుంది, మళ్ళీ దాన్ని కోస్తారు, మళ్ళీ పెరుగుతుంది. నీళ్ళు కట్టితే అట్ట పెరుగుతూనే ఉంటుంది. దీనికి మళ్ళీ నారు పోసేది ఏమి ఉండదు. దీని టైం వచ్చేసి 2 ఏళ్ళు 2.5 సంవత్సరం ఇటు ఉంటుంది. అంతవరకు బతికే ఉంటుంది. నీళ్ళు కడతా అంటే పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ కోస్తూ అంటారు. ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వీళ్ళు కోయేటోళ్ళు ఇలాంటి పంటలే పండించేది ఇక్కడ. చూడండి ఎంతవరకు ఉండదో ఆ లాస్ట్ వరకు ఉండదు.
ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.